అసలు ఉగ్రవాదానికి ముస్లింలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే ఇస్లాంని వాడుకోవాలి, ఫోబియా సృష్టించాలి, భయం సృష్టించాలి జనాల్లో. ముస్లిం ముస్లిం ముస్లిం. పహల్గామ్ దాడిలో ఎంతమంది చంపినారు హిందువులు? ఏది స్పెసిఫిక్ చేసినారు ఏమని? వాళ్ళు మతం అడిగి చంపినారని. మరి పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఎంతసేపు ఉన్న ముస్లింల పేర్ల మీద నడుస్తూ ఉన్నాయి. దేవేందర్ అనే వ్యక్తి మీద ఉంది, మళ్ళీ ఆయన గురించి ఎందుకు మాట్లాడరు? ఐ లవ్ మొహమ్మద్ ప్రవక్త ఏం చెప్పినాడు? ఆ ప్రకారం నువ్వు గడుపు, వల్ల ఈ సమస్యలు ముందరికి రావు. కానీ నువ్వు ప్రవక్త పేరువిందా, నీ జీవితంలో నమాజ్ చదివేలే, నీ జీవితంలో ప్రవక్తను అనుసరించలే, కానీ ఈ పొద్దు నువ్వు ప్రవక్త పేరు పెట్టుకొని ఎట్లా రోడెక్కుతుండవు? ఇప్పుడు ఎర్రకోటలో చనిపోయిన వాడు, దాడి చేసిన వాడు ముస్లిం కావచ్చు, చనిపోయిన వాళ్ళలో ముస్లిమ్స్ లేరా? మనం పాకిస్తాన్తో పోటీ పడడం ఏంది? మనం ఏ చైనాతోనో ఏ జపాన్తోనో ఎందుకు పోటీ పడట్లేదు? అదిరిసబెట్టి పాకిస్తాన్ మతం మతం అని వాడు మతం చుట్టూ తిరుగుతున్నాడు, మనం వాన్ చుట్టూ తిరిగితే ఎట్లా? ఎర్రకోట పేలులతో దేశం ఉలిక్కిపడింది. 12 మంది అమాయకులు పట్టబెట్టుకున్న ఈ ఘోర దాడి ముస్లిం సమాజంలో అత్యున్నతంగా చదువుకొని డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు చేయడం దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు ముస్లిం సమాజం పైన అపోహలు, ఆందోళనలు ఎక్కువయ్యాయి. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఇప్పుడు ఉగ్రవాదులందరూ ముస్లింలే కావడమే చర్చకు దారితీస్తుంది. నిరుపేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలే ఇప్పటి వరకు ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారు. కానీ తొలిసారిగా ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు కూడా ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు. ఈ ఉగ్రవాదం, ఈ మార్పు గల కారణాలేంటి? దీని వెనక ఉన్న శక్తులేంటి? ఉగ్రవాదాన్ని ఒక మతానికే పరిమితం చేసేటువంటి చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి అనే అంశాలపైన మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త చాంద్ ఉన్నారు. ఆయన అడిగి ఖురాన్లో అసలు ఉగ్రవాదం గురించి ఏమైనా ఉందా అనే విషయాలపై పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ చాంద్, వెల్కమ్ టు ఆదన్. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వస్తా. ఎర్రకోట పేలుళ్ళ వెనక ఉన్నత విద్యావంతులు కానీ డాక్టర్లు కానీ ఉన్నారని ఎన్ఐఏ ఇప్పటికే నిర్ధారించింది. ఒకప్పుడు ఉగ్రవాదం అంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, బాగా నిరుపేదలు ఉగ్రవాదం వైపు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి కానీ ఉగ్రవాదం కానీ రూపాంతరం చెందినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విద్యావేత్తగా, సీనియర్ జర్నలిస్ట్గా దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఒకటి చూస్తే అమర్, ఫస్ట్ ఉగ్రవాదం అంటే ఏంది? మనం ఒకసారి వాట్ ఈజ్ టెర్రరిజం, మరి తీవ్రవాదం, ఈ రెండు విషయాలు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తీవ్రవాదం అంటే ఒక లక్ష్యంతో దాడి చేస్తుంది, ఒక లక్ష్యంతోన దాడి చేస్తుంది. అంటే పలానా మనిషి టార్గెట్గా, పలానా వ్యక్తి లేకుంటే పలానా వ్యవస్థ టార్గెట్గా జరుగుతుంది. ఉగ్రవాదానికి అటువంటివి ఏమీ లేవు. అక్కడ ఎవరు చనిపోతున్నారు, ఏం కథ అనేది అస్సలు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట దేశంలో ఏదైనా దాడి జరిగితే ముస్లిమ్సే దాడి చేసినారనే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు మరి ఆ ముస్లిమ్స్ దాడి చేసిన వాళ్ళు మళ్ళీ ముస్లింలు చనిపోవట్లేదా? నిన్న యాక్చువల్గా ఎర్రకోట దగ్గర దాడి జరిగితే కూడా దానిలో కూడా మళ్ళీ ముస్లిమ్స్ ఉండరే. మరి వాని ఉద్దేశం ఏమై ఉండాలి? దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం అంటే వాళ్ళ ఉద్దేశం దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తీసుకొని రావడం, మరి ఒక అస్థిరతకి, ఒక కల్లోలానికి, ఒక వ్యవస్థలో ఒక అభద్రతా భావాన్ని సృష్టించడం వాళ్ళ లక్ష్యంగా ఇది సాగింది. సరే, దీని వెనుక వాళ్ళు చదువుకున్నారా, చదువుకేలేరా అని అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంతకుముందు చదువు లేని వాళ్ళు ఏ దాడిలో పాల్గొన్నారు? అది కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి. చదువు లేని వాళ్ళు దేనిలో పాల్గొన్నారు? ప్రతి ఎటాకలా బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మనం ఈవెన్ దిల్సుఖ్ నగర్ పెళ్ళులు కానీ, లుంబిని పార్కుల పెళ్ళులు కానీ ఆ సమయంలో చూస్తే కూడా చదువుకోలేని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చదువుకోని వాళ్ళే. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? ఉదాహరణకు చూస్తే ఈ సమాజంలో ఒక అభద్రతా భావానికి లోనైపోతున్నారు. అవునా? ఒకటి ఆర్థిక అసమానతలు కూడా కారణమై ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఆర్థిక అసమానతలు మరి పదే పదే దేశంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు పదే పదే పలానా వర్గం అని ఏం చేస్తుంది? వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తుంది, అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇవి కూడా కారణాలు కావచ్చు. అవునాగా? ఒకసారి మనం వీటిని అన్నిటిని బేరించేసుకోవాలి. గతంలో కార్గిల్ యుద్ధం జరిగింది. ఎప్పుడు? 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో. ఆ యుద్ధంలో ముస్లిమ్స్ కూడా పాల్గొన్నారు. అవునా కదా? అటల్ ఒకటే మాట అన్నాడు ప్రధానమంత్రి గారు, ఏదే యుద్ధం అయిపోయిన తర్వాత భారతీయులు కూడా మనలో ఒక భాగం అన్నారు. భారతీయుల్లో ముస్లింలు కూడా ఒక భాగం అన్నారు. అవునా? భారతదేశంలో ముస్లింలు అంటే భారతదేశం సెక్యులర్ దేశం,
ఒకవేళ భారతదేశం సెక్యులర్ దేశం కాకుండా అసలు భారతే కాదు అన్నాడు. అవునా కదా? కానీ ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ భౌగోళిక పరిస్థితులు కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఒకేలాగా ఉన్నాయంటావా? లేవు. అది వాస్తవం ఖచ్చితంగా. గతంలో ఉన్నటువంటి నాయకులు సెక్యులర్గా ఆలోచించినారు. వాళ్ళు బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, మరో నాయకుడు అయితేనేమి సెక్యులర్గా. నేను ఎందుకు ఈరోజు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని అభిమానిస్తున్నా అంటే ఆ మనిషి, ఆ వ్యక్తి అనేవాడు ఏం చేసినాడు, ఒక ఈవెన్ పార్లమెంటు పైన దాడి జరిగినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఒక మతం పైన చూడలే, ఒక మతాన్ని టార్గెట్ చేయలే, దాన్ని లక్ష్యంగా ఎంచుకోలే, వాళ్ళని ఒక ఉగ్రవాదుల కోణంలో చూడలే, ఉగ్రవాదులుగానే చూసినాడు, ఒక మతానికి వాళ్ళకి లింక్ చేయలే. కానీ ఈ పొద్దు ఏం జరుగుతుంది, ఏడ ఉగ్రవాద దాడి జరిగినా, ఏడ బాంబులు దొరికినా, ఎక్కడ బ్లాస్ట్ జరిగినా ఒక డైరెక్ట్ మాట్లాడేస్తున్నాడు, పలానా దీని వెనుక ఎవరు ఉన్నారు టార్గెట్, ముస్లిమ్స్ అని చెప్తున్నారు. అంటే ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక పవర్లో ఉన్న వ్యక్తి, ఇతరులకు ఆదర్శం కావాల్సిన వ్యక్తి, ఆ ఉద్రిక్తతను తగ్గించాల్సిన వ్యక్తి ఇంకా పెంచుతున్నాడు కానీ వాటిని తగ్గియట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఈ క్షేత్రస్థాయిలో ఎవరైతే చదువుకోనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో కూడా, వాళ్ళ యొక్క మస్తిష్కాల్లో, వాళ్ళ మెదడులో కూడా ఇది దూసుకొని పోతుంది. ఏది, అరే ముస్లిం అంటేనే ఉగ్రవాది, ముస్లిం అంటేనే మనకి హాని తలపెట్టే వ్యక్తి, ముస్లిం అంటేనే మనకి ఇబ్బందులు గురిచేసే వ్యక్తి. మరి ఇప్పుడు జరుగుతుంది అట్లా. మన ఉదాహరణకి పల్లెటూరులు ఉండరు, మన సోదరులు ఉండరు, మన మిత్రులు ఉండరు, మిత్రులు ఉండరా లేదా? మరి వాళ్ళు మనకి ఎప్పుడైనా హాని తలపెట్టినారా, మనకి ఎప్పుడైనా ఇబ్బందులు కలిగించినారా? అవునా కదా బ్రదర్? కానీ ఈ పొద్దు ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ ఉద్రిక్తలను తగ్గించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఉద్రిక్తలను తగ్గించడం. ఉదాహరణకి ఇప్పుడు ఒకవేళ ఒక నాయకుడు ఏం చేస్తాడు, సిగ్నల్ జంప్ అయ్యి వెళ్ళిపోతాడు. ఆ వార్తని మనం ఏం చేస్తాం, మీడియాలో ఆ వార్త ఇస్తాం, నాయకుడు పలానా మంది నాయకులు సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోయినారని. ఇది ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది, అరే నాయకులే చేసినారు మనం కూడా జంప్ అయిదాం. అవునా కదా? ఒక నాయకుడు ఒక రోల్ మోడల్గా ఉండి అరే ఒక నాయకుడే నిలబడినాడు, అటువంటి వార్తల్ని కూడా మనం ఏం చేయాలి, ముందరికి తీసుకొని రావాలి. అరే నాయకుడు నిలబడినాడు, లేదంటే మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ మనం బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ మాట్లాడుతూ ఉంటాడు, వేరే దేశాలకు పోయినప్పుడు చెత్తని బయట వేయడం కూడా ఏమవుతుంది, ఫైన్ వేస్తాడని అంటాడు. అటువంటి మన దగ్గర ఎందుకు చేయొద్దు, మన దగ్గర చేసినాడు. అటువంటి వార్త బయటకు వచ్చింది అనుకో, జనాలు కూడా ఏం చేస్తారు, ప్రజలు కూడా వాటిని పాటిస్తారు. మరి ఇటువంటి సమయంలో, బ్లాస్టులు జరిగిన సమయంలో ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు, దేశ ప్రధాని కానించి ఆ ఎంపీల వరకు, కేంద్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడాలి. దేన్ని, ఆ మత సామరస్యాన్ని పెంచే ఉద్దేశం ఉండాలి, కానీ అదేదే ఆ ఉద్రిక్తలు పెంచే ఆలోచన ఎప్పుడు చేయొద్దు. అయితే ఉగ్రవాదాన్ని ఒక మతానికే పరిమితం చేసేటువంటి చర్యలు భారతదేశంలో స్పష్టంగా కొనసాగుతున్నాయంట. అవును, అది కనపడుతుంది కదా. ఉదాహరణకి పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్ దాడిలో ఎంతమంది చనిపోయినారు హిందువులు, అక్కడ ఏది స్పెసిఫిక్ చేసినారు, ఏమని, వాళ్ళు మతం అడిగి చంపినారని. అవును. మరి పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, దేశంలో ఇదే ఎంతమందిని చంపినారు, వాళ్ళు పహల్గామ్ దాడిలో దాదాపు 25 మందిని చంపారు. వాళ్ళు 25 మంది హిందువులను చంపనీకే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని భద్రతా దళాలను ఛేదించుకొని వచ్చి 25 మందిని చంపనీకి వస్తారా? వాళ్ళ దేశంలోనే 1 కోటి మందిని ఉండరు. మరి సంపాల్సి వస్తే వాళ్ళని చంపొచ్చు కదా. మరి ఇక్కడ ఎందుకు వచ్చి 25 మందిని టార్గెట్ చేసినాడు? భారతదేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించడమే ఉగ్రవాదుల వాళ్ళ లక్ష్యం, అది ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఆ దాడికి సహాయపడిన వాళ్ళు లేరా? ఉదాహరణకి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉంది, మరి ఆమె ఎవరు, హిందువా కదా? మరి 1993 బాంబు పేలుల కేసుల్లో సంజయ్ దత్ కూడా ఉన్నాడు, ఆయన కూడా జైలు శిక్ష అనుభవించినాడు. అంటే ఆయన దగ్గర సరే ఆయన ఉగ్రవాద దాడిలో పాల్గొనకపోయి ఉండొచ్చు, ఆయుధాలు కలిగి ఉన్నాడని ఆయనను ఏం చేసినారు, జైలు శిక్ష విధించింది. అంటే నేర నిర్ధారణ జరిగింది. అట్లనే ఒక వ్యక్తికి ఆపాదిస్తామా మనం, ఒక మతానికి ఆపాదిస్తున్నామా? సరే అవి బ్లాస్ట్లు అనేటివి జరిగినాయి, మరి ఒక మతానికి ఆపాదిస్తే ఎట్లా? అవునా? నిన్న కూడా ఇదే ఎర్రకోట పేలుల్లో ఒక కారు ఇన్సిడెంట్, ఆ కారు ఎవరిది ఉంది, ఎంతసేపు ఉన్న ముస్లింల పేర్ల మీద నడుస్తూ ఉండే, దేవేందర్ అనే వ్యక్తి మీద ఉంది, మళ్ళీ ఆయన గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఇది ఒక లక్ష్యంతోన సాగుతూ ఉంది. ఎందుకంటే ఇదల్లా ఓటు బ్యాంకు రాజకీయం, ఇవల్ల మత విద్వేషాలు పెంచే రాజకీయం, ఆయనతో పబ్బం గడుపుకునే రాజకీయం మాత్రమే. ముస్లింల పైన ఇట్లా ఉగ్రవాదులు అనేటువంటి ముద్ర వేయటం వెనక ఉన్నటువంటి అసలు రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు? స్పష్టంగా కనపడుతుంది కదా అహ్మద్ గారు, ఓటు బ్యాంకు రాజకీయాలు. ఈ దేశంలో ముస్లింల పైన ఎందుకు వేస్తున్నారు ఉగ్రవాదులని? మరి 1985లో ఒక ఫ్లైట్ దాడి జరిగింది, దాదాపు 310 మంది పైన చనిపోయారు. మరి ఆ దాడిని చేసింది ఎవరు? ఖలిస్తానీ మద్దతుదారులు చేసినారు.
మరి వాళ్ళని ఎందుకు అనట్లేదు ఉగ్రవాదులని? వాళ్ళ మీద ఎందుకు ఏట్లు ఉగ్రవాద ముద్ర అని? అవునా కదా? ఈవెన్ మనం ఆపరేషన్ సింధూర్లో చూస్తే ముస్లిం వ్యక్తులు కూడా ఉండరు. అంటే ఇటువైపు భారత్ వైపు నుంచి కూడా పాల్గొన్న వాళ్ళు ఉండరు, పాకిస్తాన్ మీద దాడి చేసిన వాళ్ళు ఉండరు. మరి అట్లానే మళ్ళీ ముస్లింని లేపుతున్నారా? అరే ముస్లిమ్స్ కూడా ఉండరు కదా, పార్టిసిపేషన్ చేసినారు కదా అని ఆలోచన చేస్తున్నారా? ఉదాహరణకు మొన్న ఈ మధ్య గత సంవత్సరంలో ఆ మున్నేరు వాగు వచ్చింది, మనం ఏది సుబాన్ అని చూసినాం. ఆ మనిషి 9 మందిని కాపాడిండు. మరి ముస్లిం వ్యక్తి కదా, అప్పుడు ఏమైనా మనం వాళ్ళకి జేజేలు పలుకుతున్నామా? అంటే కొన్ని విషయాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ముస్లిం మీద ఒక ముద్రేసేస్తున్నారు. ఏదే ఆ ముస్లిం అనేవాడు ఆ దేశంలో ఉన్న ఒక చీడ అని ఆలోచన చేస్తున్నాడు. ముస్లిం అనేవాడు ఆ దేశంలో ఉండకూడదు, ఈ దేశాన్ని ఏం చేయాలి, ఆ హిందుస్థాన్గా చేయాలి. ఇది ఒక సెక్యులర్ దేశం, ఇదొక సెక్యులర్ దేశం. మొదట్లో నేను ఈ పాయింట్ కూడా చెప్పిన, అటల్ బిహారీ వాజ్పేయి గారే అన్నారు ఏమని, ఒకవేళ ఇది సెక్యులర్ దేశం కాకపోతే అసలు భారతదేశమే కాదన్నాడు. అసలు సూటిగా ఒకటే ప్రశ్న, అసలు ఉగ్రవాదానికి ముస్లింలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ఉగ్రవాదానికి ముస్లిం సంబంధమే లేదు. ఎందుకంటే పహల్గాం దాడి దగ్గర నుంచి ఈ రోజు జరిగినటువంటి ఎర్రకోట దాడి వరకు ప్రతి దాంట్లో ప్రధానంగా వినపడేటువంటి పేర్లు ముస్లింలే చేశారు అని ఎంపీ గిరిరాజ్ సింగ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేసిండు. ఉగ్రవాదులు ఎవరో అందరికీ తెలుసు అని కూడా ఆయన కామెంట్ చేసిండు. అసలేంటి ప్రత్యక్షంగా ముస్లింలకి ఉగ్రవాదులకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఖురాన్లో ఈ ఉగ్రవాదానికి కానీ ఈ ఆత్మాహుతి దాడులకు కానీ జిహాద్కు కానీ సంబంధించినటువంటి ఏమైనా ప్రస్తావన ఉందా? ఇగో అమర్ గారు, ముస్లింలు ఖురాన్లో కూడా బాజాబ్తా చెప్తా ఉంది, ఒక మనిషిని చంపొద్దండి అని చెప్తా ఉంది. ఒక మనిషిని ప్రాణం తీయడం, ఒక మనిషి ప్రాణం తీయడం సర్వ మానవాళిని చంపిన దానితో సమానం అని చెప్తా ఉంది. అటువంటి సమయంలో ఇస్లాం ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది? ఏ విధంగా ఇతరుల ప్రాణాలు తీయాలని కోరుతుంది? అవునా కాదు? మరి ఏ విధంగా ఈ ఇస్లాంకి ఉగ్రవాదాన్ని అంటగడుతున్నారు? ఆ ఉగ్రవాదుల యొక్క లక్ష్యాలు వేరు, దాని వెనుక ఎవరున్నారు ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఖురాన్ కూడా ఇది చెప్తుంది, ఒక సాటి మనిషిని చంపొద్దని చెప్తుంది. మరి ఎట్లా చెప్తాం మనం? అవునా కదా? సరే, అన్ని దాడుల్లో అని అంటున్నారు, మరి మాలేగావ్ పేలులు ఎవరు చేసిరు? ఉదాహరణకు మనం చూస్తే అంటే కొంతమంది చేసిన దానికి అందరికీ అంటగడుతున్నాం. అవునా? మరి ఎందుకు అట్లా? అంటే ఒకటే మనం క్లియర్గా ఒకటేముందంటే, ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే ఇస్లాంని వాడుకోవాలి, ఇస్లామోఫోబియా సృష్టించాలి, భయం సృష్టించాలి జనాల్లో. ముస్లిం గతంలో లేరా ముస్లిమ్స్? స్వతంత్రం కంటే ముందర ఉండరు, స్వతంత్రం తర్వాత కూడా ఉండరు. మరి అప్పుడు జరగని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వాళ్ళ వలన ఇబ్బందులు జరుగుతున్నాయి? మొట్టమొదటి నుంచి భారతదేశంలో ఎందుకు లేవు మెజారిటీ? అవునా కదా? మరి మెజారిటీ ఉన్న దేశంలో ముస్లిమ్స్ వాళ్ళకి ఎందుకు అది చేస్తారు, ఇబ్బందులు సృష్టిస్తారు? అవునా కదా? మరి నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సూటిగా ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, మామూలుగా ఏదైనా దాడి జరిగినప్పుడు హిందువులు కానీ వేరే పార్టీల తరపు నుంచి కానీ వాళ్ళు శాంతి ర్యాలీలో నిరసన ర్యాలీలో ఏదో ఒకటి నిర్వహిస్తూ ఉంటారు. ఏదైనా ఉగ్రవాది దాడి జరిగినప్పుడు దీనిని ఖండిస్తూ ముస్లిం సంఘాలు కానీ మదర్సాలు కానీ ముస్లిం పార్టీలు కానీ ఎందుకు ర్యాలీలు కానీ శాంతియుత నిరసనల ప్రదర్శనలు కానీ మీరు ఎందుకు చేయరు? మొదటిది, ముస్లింలలో రాజకీయ చైతన్యం లేకపోవడం. మొదటింటి మనం గమనిస్తే ఎవరి పక్షాన్నో చేరడం, ఎవరి వద్దనో ఉండడం. గతంలో విభజన రాకముందు, స్వతంత్రం రాకముందు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండేటివి. ఎట్లయితే ఎస్సీ రిజర్వ్డ్ అని ప్రస్తుతం ఉన్నాయో గతంలో కూడా ఉండేటివి. మరి ఇప్పుడు ఎందుకు లేవు? ఎంతసేపులున్నా ఏదైనా ఒక పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళ పక్షాన చేరడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో చదువుకున్న ఉన్నత విద్యావంతులు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం, చదవండి అని. ఒక రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల వాళ్ళ ముందర రాలేకపోతున్నాం. ఇంకొకటి మనం చూస్తే గతంలోకి ఇప్పటికీ నాట్ ఓన్లీ ముస్లింలలో కాదు, ప్రతి ఒక్కరిలోనూ సామాజిక చైతన్యం అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. గతంలో మనం చూస్తే పెట్రోల్ ధర పెరిగింది అనుకో, పెద్ద బందులు జరిగేటివి, నిరసనలు జరిగేటివి, హర్తాళ్ళు జరిగేటివి, ఆ మంత్రిని గెలవ చేసేవారు. అటువంటిది ఇప్పుడు ప్రతిదీ ఏమైంది, ఏం గగ్గోలే పెట్టట్లేదు జనాలు. అవునా కదా? అంటే దాని ఒక సరేలే ఉండలే నాకెందుకులే అనే కానీ వచ్చింది. వాళ్ళు ఉండరు, మేము కూడా ఉండం కాడకు వచ్చింది. కానీ ముస్లింలు ఇటువంటి సమయంలో మీరు అన్నట్లు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ని తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంది మీరు చెప్పినట్లు. ఎందుకంటే గతంలో దాడులు జరిగినప్పుడు, ఈవెన్ నిర్భయ అటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అందరూ ముందరకు వచ్చినారు, ఒక ఇష్యూ బేస్డ్గా వచ్చినారు అందరూ. కానీ ఇటువంటి సమయాల్లో కూడా వస్తే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది.
మంచి పాయింట్ ఇది. ఖురాన్లో జిహాద్ పవిత్ర యుద్ధానికి కానీ ఆత్మాహుతి దాడులకు కానీ ఎర్రకోటలో జరిగింది ఆత్మాహుతి దాడి అని ఇప్పటికే ఎన్ఐఏ నిర్ధారించింది. దీనికి సంబంధించిన ప్రస్తావన ఏమైనా ఉందా అసలు? అసలు ఖురాన్లో నేను మొదటిట అదే చెప్తున్నా. ఏమని? ఖురాన్లో అసలు మనిషి చనిపోవడమే లేదు. ఏంటి జిహాద్ అంటే ఏంటి? ఖురాన్లో జిహాద్ ప్రస్తావన ఏంటి? జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. ఎవరి మీద చేయాలి? ఉదాహరణ చెప్తా. ఉదాహరణ మీరు ఏదైతే అడుగుతున్నారో నేను చెప్తా. గతంలో ప్రవక్త ఎవరైతే మొహమ్మద్ అని వచ్చినాడో ఆయన కాలంలో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఉన్న సౌదీలకి ఇప్పుడు ఉన్నారు కదా అరబ్బులు, గతంలో 5వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో అరబ్బులు ఏ విధంగా ఉండేవారు, వాళ్ళలో చెడు ఏ విధంగా ఉండేది, దాని మీద చెడు పైన యుద్ధం చేసినాడు ఆయన. చెడు పైన యుద్ధం చేసినాడు. ఏదో మనుషులను చెప్పాలని కాదు, చెడు పైన యుద్ధం చేసినాడు. జిహాద్ పవిత్ర యుద్ధం అది. కానీ ఇప్పుడు ఉగ్రవాదులందరూ తాము చేసిన దానికి మతం రంగే పులుముతున్నారు. మరి ఇది తప్పు. ఖురాన్ ఎప్పుడు చెప్పేలా మీరు కూడా ఇందాక అన్నారు ఆత్మాహుతి చేసుకోమని ఉందా ఖురాన్లో అని. అసలు ఖురాన్లో ఆత్మహత్య చేసుకోవడమే మహాపాపం ఉంది. ఖురాన్లో ఆత్మహత్య చేసుకోవడమే మహాపాపం అని చెప్తా ఉంది. ఆత్మహత్య చేసుకోమని ఎట్లా చెప్తుంది? చివరికి నువ్వు ఒకవేళ తిననీక తిండి లేదు అటువంటి సమయంలో కూడా నువ్వు బతకడానికి ఏం చేస్తావు? హరాం తినిగానే నీ ప్రాణాన్ని కాపాడుకో అని చెప్తుంది. కానీ ఆత్మహత్య వైపు మళ్ళొద్దని చెప్తుంది. మరి అటువంటిది ఆత్మహత్య అని ఎట్లా చెప్తుంది? ఆత్మహత్య చేసుకోవడం అని చెప్తుంది. ఎట్లా మనుషులను చంపని ఖురాన్ చెప్తుంది? నాటి పవిత్ర యుద్ధానికి నేటి పవిత్ర యుద్ధానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. మనిషిని చెప్పొందని చెప్తూ ఉండరు, కానీ ఇట్లా మనుషులు చంపని చెప్తుందా? ఏ మతం చెప్పదు నాకు తెలిసి. ఈవెన్ రామాయణం చెప్పదు, మహాభారత్ చెప్పదు, వీళ్ళెవరు బైబిల్ కూడా చెప్పదు సంపమని. చెప్తుందా? చెప్పదు. అప్పట్లో రామాయణం మనం చూస్తే చదివితే ఇట్లా రాముడు కూడా యుద్ధం చేసినాడు. దేనిపైన? చెడుపైన యుద్ధం చేసినాడు. మరి అట్లానే దానికి దీనికి మనం లింకు పెట్టలేము కదా. ఓకే. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఉగ్రవాదులు అనగానే ఇప్పుడు మనకు పేరున్న పత్రికలు కానీ వేరే కానీ వాళ్ళు వేసేసి షాడో ఇమోజెస్లో కూడా ముస్లింలే ఉంటున్నారు. ఎందుకు ముస్లింల పైన మీడియా ఏమైనా సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి చెప్తూ నేను ముస్లింలో రాజకీయ చైతన్యం లేదు. మీరు ఇంకొకటి ఫస్ట్లే రైజ్ చేశారు ఏమని? పేదలుగా ఉన్నారని. దాదాపు ముస్లిమ్స్ మనం చూస్తే ఇంకా పేదలుగానే ఉండరు. అంటే ఉన్నత విద్యావంతులు లేదంటే ముస్లిమ్స్లో బాగా ధనవంతులు, ఒక ఆలోచన పరులు మీడియా వైపు రాకపోవడం కూడా ఒక మైనస్. ఈ మీడియా ప్రస్తుతం ఉన్న మీడియా కూడా ఎంతసేపులు ఉన్నా ఎవరైతే అధికారంలో ఉండరో ఆయనకు లేకుంటే ఆ వ్యవస్థకు బాకాలు ఊదడం మనం చూస్తూనే ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు ఎవడైతే బలవంతుడు ఉండదో వాని పక్షానే చేరుతాడు. బలహీనుని వైపు ఎవరైనా చేరుతారా? ఎవరైనా? ఎవరు చేరరు. మరి ముస్లింల వైపు ఎట్లా వస్తుంది మీడియాలో ప్రధానంగా ఎవరి చేతుల్లో ఉంది మీడియా? అవునా కదా? కానీ సరే మీడియాని మొత్తం ఒకటే ఘాటిన కట్టడం కూడా తప్పే. ఎందుకంటే సెక్యులర్గా ఉండేవాళ్ళు కూడా ఉండరు, సెక్యులర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఒక సమస్య ముందరకు వచ్చినప్పుడు, ఒక దాడి జరిగినప్పుడు దాన్ని వివరించి చెప్పే మీడియా కూడా ఉంది. ప్రస్తుతం మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? రాజకీయ నాయకులకు వంత పాడుతూ పబ్బం గడుపుకుంటుండే. మదర్సాలు ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా మారుతున్నాయి అన్న విమర్శలు ఇటీవల చాలా ఎక్కువగా అవుతున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే మదర్సాల్లో అసలు మీరు ఏం బోధిస్తారు? మామూలుగా పిల్లలకు కానీ మదర్సాల్లో ఏం బోధిస్తారు? ఎవరైతే ఇప్పుడు మదర్సాలు ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు అంటున్నారో వాళ్ళని పోయి మదర్సాలో చూడమాను. బయట నిట్టు చూసేది వేరైతే దూరపు కొండలు నునుపు అంటారు. అవునా కదా? అవును. పోయి చూడు అక్కడ ఏం బోధిస్తున్నారు, వాళ్ళ పాఠ్యాంశాలు ఏది వాళ్ళు ఎన్నుకున్న బోధనా విధానాలు ఏది, వాళ్ళ కరికులం అది ఏంది, వాళ్ళు ఏం బోధిస్తున్నారు, ఏం కదా అది పరిశీలించు. వాళ్ళు నిజంగానే ఒక మనిషిని చంపమని చెప్తున్నారా, లేదంటే నిజంగానే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ని చేయమని చెప్తున్నారా? ఒకవేళ ఆ విధంగా అయ్యేది ఉంటే దేశంలో ఎన్ని మదర్సాలు ఉన్నాయి, ఇప్పటికి ఎంతమంది టెర్రరిస్టులు తయారై ఉండాలి? అవునా కదా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు టెర్రరిస్టులు అని చెప్తా ఉన్నారు, ఉగ్రవాదులు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ డాక్టర్లు వీళ్ళే ఇంజనీర్లే ఉగ్రవాదులు వస్తున్నారు. మరి మదర్సా నుండి చదువుకున్నవాడు ఒక్కడైనా వచ్చినాడా? ఉదాహరణకి మదర్సాల ఇతను మదర్సాల చదివి ఉగ్రవాది అయినాడని చూపెట్టినామా మన భారతదేశంలో? లేదు. ఏదే మదర్సాలు ఏ సమయంలోనూ ఉగ్రవాదాన్ని బోధించవు, ఇస్లాంని బోధిస్తాయి తప్ప ఉగ్రవాదాన్ని అసలు బోధించవు. అసలు ఖురాన్లోనే లేదు ఉగ్రవాదం. అసలు చెప్పిన మొదటి నుంచి ఏ పాయింట్ చెప్తున్నా, మనిషిని చంపమని చెప్పడమే లేదు. ఏదే ఖురాన్ చెప్పట్లేదు. సాటి మనిషికి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్తా ఉంది. సాటి మనిషికి
ఇబ్బంది కలిగించవచ్చు అని చెప్తా ఉంది. ఒక మనిషిని చంపమని ఎట్లా బోధిస్తుంది? పవిత్ర గ్రంథంలో లేనప్పుడు ఇట్లా వీళ్ళు ఎట్లా చెప్తారు? అసలు ఏం చెప్తారు మదర్సాల్లో, ఏం బోధిస్తారు విద్యార్థులకి? ఇస్లాం జీవన విధానం చెప్తారు. ఖురాన్లో భగవంతుడు ఏం చెప్పినాడు, ప్రవక్త ఏం చెప్పినాడు, దాని ప్రకారం మన జీవితం ఎట్లా గడపాలి, ఎట్లా మనకి మళ్ళీ మరణించిన తర్వాత ఎటువంటి జీవితం ఉంది, ఈ జీవితం ఇక్కడ ఎటువంటి సాఫల్యం, ఇక్కడ మనం ఏం చేస్తే పరలోకంలో సాఫల్యం చెందుతాం, ఇటువంటి విషయాలు బోధిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాద దాడులు కానీ ఇవి అన్నీ చుట్టూ జరిగేది ముస్లిం సమాజం చుట్టూనే. ఇప్పుడు రాజకీయ నాయకులు కానివ్వండి, సమాజం కానివ్వండి, ఏదైనా ఉగ్రదాడి జరగగానే అందరి దృష్టి ప్రధానంగా ముస్లింలపైనే పడుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే ముస్లింలలో ఉన్నటువంటి చాలామందికి చిన్నప్పటి నుంచే సమాజం పైన లేకపోతే శాంతి సామరస్యాలపైన ఏమైనా మదర్సాల్లో బోధిస్తారా? అదే నేను చెప్తున్నాను, మదర్సాల్లో ఇతరులతో కూడా మంచిగా మెలగండి అని చెప్తా ఉంది. నీ ఇరుగు పొరుగు వాడు ముస్లిం ఉండని, క్రిస్టియన్ ఉండని, వేరే మతస్థుడు ఎవరైనా ఉండని, వాళ్ళతో మంచిగా మెలుగని చెప్తుంది, మంచిగా మెలగమని చెప్తా ఉంది. మరి శాంతి బోధిస్తుంది మదర్సా, అవునా కదా? ఇప్పుడు మనం ఉదాహరణకి వేరే విద్యాలయాలు కూడా ఉన్నాయి, అవునా? హిందూ విద్యాలయాలు ఉన్నాయి. వాళ్ళు వేరేది ఏదైనా బోధిస్తున్నారా? శత్రుత్వం పెంచుతున్నారా? పెంచట్లేదు. ఈవెన్ ముస్లిం సంస్థలు కూడా, ముస్లిం మదర్సాలు కూడా ఇవే చెప్తుండే. ఏది? ఎప్పటికీ ఇతరులకి ఇబ్బంది కలిగించొద్దు, ఇతరులకి ఇబ్బంది. ఇప్పుడు మనం చూస్తే రోడ్డు మీద మదర్సా అదేంది సమాధి కట్టి ఒక దర్గా పెట్టింటారు, అది కూడా ఇబ్బంది కల్పించడమే ప్రజలకి. ఇన్ని రోడ్డు మీద ఎవడు కట్టమన్నాడు? అటువంటి సమయం వస్తే దాన్ని పక్కకు తీసేయని చెప్తున్నాడు. ఇస్లాం ఏం చెప్తుంది? సాటి మనుషులకి ఇబ్బంది కలిగించొద్దు. నువ్వు రోడ్డు మధ్యలో కట్టి ఇది నా మతం, నేను ఈడ ప్రార్థన చేస్తా, అది చేస్తా అనేది ఎట్లా? ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నువ్వు పక్కకు పెట్టుకో, అవునా కదా? ఇంకొకటి మీరు అంటే గుర్తొస్తుంది, ఈవెన్ అజాన్ మీద ఇప్పుడు ఒక చర్చ నడిచింది గతంలో. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు అని చెప్తుంది అజాన్. నిజమైన ముస్లిము ఆ సమయానికి వచ్చి నమాజ్ చదువుకుంటాడు, నీకు అజాన్ అవసరం ఏముంది? లౌడ్ స్పీకర్లు, అవునా? అవసరం లేదు. ఇది కూడా చాలా మంది మెట్రోల్లోనో అక్కడో ఇక్కడో, ఇప్పుడు పవిత్ర తిరుమలలో కూడా మొన్ననే నిన్నగాక 2 days బ్యాక్ తిరుమలలో కూడా కొంతమంది ముస్లింలు మత ప్రార్థనలు చేశారన్న వివాదం వచ్చింది. అంటే ఇప్పుడు ముస్లింలకి ఎక్కడైనా సరే ఇట్లా చేసుకొని వాళ్ళకు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు నమాజ్ విషయం కూడా మొన్న మధ్యనే దేవాలయంలో నమాజ్ చదివినారని ఇష్యూ నడిచింది. దేవాలయంలో చారిత్రక ప్రదేశంలో, యునెస్కో గుర్తించినటువంటి చారిత్రక ప్రదేశంలో. అయితే మామూలుగా ఒక హిందువు ఆయన గుడికి పోవాల్సిన అవసరం లేదు, మనసులోనే తలుచుకుంటాడు ఆయన. కానీ ఒక ముస్లిం మీద ఒక 5 పూట్ల ఏముంది? నమాజ్ ఫరజ్ ఉంది. ఆడేమి ఒక విగ్రహం ఉండదు, ఒక అది ఉండదు, ఒక పక్కకు పోయి నమాజ్ చదువుకుంటాడు, అవునా? సరే, ఆ సమయంలో ఎటువంటి ప్రదేశం లేదు, కనపడింది మంచిగా, ఏది ప్రదేశం శుభ్రంగా ఉంది, నమాజ్ చదువుకున్నాడు. కానీ గతంలో ఇటువంటి ఇష్యూలు బయటికి చూపెట్టకుంది. కానీ ఈ పొద్దే ఈ ఇష్యూ చూపించకపోవడం అది వేరే విషయం. దాన్ని ఎలా చూడొచ్చు అంటున్నా, ఎందుకంటే అది హిందూ మతానికి సంబంధించి కావచ్చు, చారిత్రక ప్రదేశం కావచ్చు, అలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టు నమాజ్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నదే ప్రశ్న. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు, ఇబ్బంది కలిగించకుండా సమయానుకూలంగా మీరు ఆ సమయంలో ఎక్కడైతే ఉండరో అక్కడ చదువుకోండి. ఇంకా ఇటువంటి ఇబ్బందులు కలిగించి ఒక ముస్లిం, ఇప్పటికే ఇస్లాం అంటే ఒక చెడ్డ పేరు తెస్తూ ఉండరు ముస్లింల మీద, ఇది ఇంకా మరి ఆజ్యం పోసే విధంగా ఉండొద్దు, ఇతరులకి ఇబ్బంది కలిగించొద్దు. నువ్వు నమాజ్ అవుతావా, పోయి మసీదుకి పోయి చదువు. నువ్వు నమాజ్ అవుతావా, ఆ సమయంలో అక్కడ ఉండి చదువుకొని దాని ప్రకారం నువ్వు ఏర్పాట్లు చేసుకొని వెళ్ళు, కానీ ఇతరులకు ఎప్పుడు ఇబ్బంది కలిగించొద్దు. ఇప్పుడు ఎర్రకోట పేలుల తర్వాత ముస్లింల పైన చాలా ఆందోళనలు, అపోహలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సూటిగా ఈ సమాజానికి? ముస్లిమ్స్ అయితే ఎవరికి ఇబ్బంది కలిగించలే. ఆయన ఎవరు చెప్తుండే కదా, ఖాదర్ మొహిద్దీన్ అనుకుంటా, ఆయన ఒకటే మాట అన్నాడు, నేను పుట్టకముందే నా పేరు ఎక్కడ నమోదైంది? ఉగ్రవాదుల లిస్టులో నమోదైంది, అవునా కదా? నేను పుట్టకముందే నా పేరు నమోదైపోయింది, దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు ఇతరులతోన మంచిగా మెలిగి ఇస్లాం ప్రకారం నువ్వు జీవితం గడుపు. అసలు నీ జోలికి ఎవరు రారు. ఇస్లాం చెప్పిన ప్రకారం నడుస్తే, చెప్పిన ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ప్రకారం నడుస్తే అసలు నువ్వు ఒకరితోన మాటలు పడాల్సిన అవసరమే ఉండదు. అసలు ఈ దాడులు నేను చెప్తున్నా, మొదటిది చెప్తున్నా ఏమై, ఈ దాడులు చేయమని ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు. మరి ఎందుకు కొత్తగా లేని విషయాలు తీసుకొని వస్తూ ఉన్నారు ముందరికి?
కాబట్టి నేను ఒకటే ముస్లిం సోదరులకు కూడా చెప్పేది, ఎవరైతే ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారో ఇటువంటివి మానుకోవాలి. ఒకరి వల్ల మొత్తం సమాజానికే పేరు వస్తుంది. మరి అదేవిధంగా మీడియాకు కూడా, మరి నాయకులకు కూడా ఒకటే కోరేది, ఎప్పుడైనా ఇటువంటి దాడులు జరిగితే ఆ ఉద్రిక్తలు తగ్గించాల్సింది పోయి పెంచొద్దండి. మనం సాధ్యమైతే తగ్గిద్దాం, మత సామరస్యాన్ని కాపాడదాం. ఈ దేశం మొదటిందే సెక్యులర్ దేశంగా ఉంది, దాన్ని అట్లే కాపాడదాం. ఇంకా లేదు మేము దీన్ని పెంచుకుంటూ పోదామంటే మనమే ఇబ్బంది పడతాం. ఉదాహరణకు మనం ఎన్ని ఇస్లామిక్ కంట్రీస్ లేవు, ఇండోనేషియా ఉంది, పెద్ద హైయెస్ట్ ముస్లిమ్స్ అక్కనే ఉండరు. మరి హిందువులు లేరు అక్కడ, దాడులు జరిగినవి అక్కడ. మరి ఎందుకే? మరి ఇప్పుడు దుబాయ్ ఉంది, అబుదాబి ఉంది, ఖతర్ ఉంది, ఈ సౌదీ ఉండే, ఇవల్ల ఉండే. మరి ఎక్కడైనా హిందువుల మీద జరుగుతుండే? మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయి అక్కడ బతుకుతున్నారు. హిందువుల మీద దాడులు చేసిరా? వేరే మతాల మీద దాడులు చేసిరా? ఎక్కడ చేయలేదు. మరి ఎందుకు ఒక మతానికి ఆపాదన చేస్తున్నారు? ఒక మతానికి ఎందుకు లింకు చేస్తున్నారు? అది చాలా తప్పు. ఎవరైతే ఆ దృష్టితో చూస్తున్నారో, ఇంకొకటి నేను ఒకటే కోరుకునేది, సోషల్ మీడియాలో కూడా ఉద్రిక్తలు పెంచుతూ ఉన్నారు. ఎక్కువగా పెంచే వాళ్ళు ఎవరు ఉన్నారంటే చదువుకున్న వాళ్ళే ఈ దీనిలోనే పెంచి పోషిస్తున్నారు. అరే వీననే ఇట్లా చేసినాడు, ఈ మనిషి ఇట్లా చేసినాడని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక అన్నారు గిరిరాజ్ సింగ్ అట్లే మాట్లాడినాడు. ఈ మధ్య జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అట్లే మాట్లాడినాడు. అవునా కాదు? ఇది చాలా తప్పు. నేను దయచేసి ఒకటే కోరుతా ఉండా, మీ యొక్క రాజకీయ పబ్బం కోసం ఒక మతాన్ని టార్గెట్ చేయొద్దు. అమాయకులైన ప్రజలు సరే మీరు మాట్లాడితే వెళ్ళిపోతారు. ఎంతమంది మీద ప్రభావం చూపెడుతుంది? క్షేత్రస్థాయిలో ఉన్న మనిషి ఏమర్థం చేసుకుంటున్నాడు? ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, జూలై బెలగావిలో, కర్ణాటక రాష్ట్రంలో. పిల్లలు చదువుకునే పాఠశాలల్లో పిల్లలు తాగే నీళ్ళల్లో మందు కలిపినారు, విషం కలిపినారు, అస్వస్థతకు గురైనారు. అరే ఆ నిందితులను పట్టుకుంటే వాళ్ళు హిందువులు ఉన్నారు. అరే ఎందుకురా నీవు విషం కలిపినావంటే, ఆ బల్లె పాఠం చెప్పేతోడు ముస్లిం ఉన్నాడు, హెడ్ మాస్టర్ అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ స్థాయికి మీరు ఈ ఆలోచనను తీసుకొని పోతూ ఉన్నారు, ఈ ఉద్రిక్తతలను తీసుకొని పోతూ ఉన్నారు. అంటే సమాజంలో విషపు బీజాలను ఆడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. మీ మటుకు మీరు సరే ఎటువంటి రాజకీయాలు చేసుకుంటారో చేసుకోండి, కానీ ఈ మత సామరస్యాన్ని మాత్రం కాపాడండి. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాల మధ్య గొడవలు పెట్టొద్దు, అమాయకుల ప్రాణాలు తీయొద్దు అనేది నేను కోరుకుంటా ఉన్నాను. మరి దాంతోపాటు ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్పిన మొదట్లో కూడా చెప్పిన 1985లో సిక్కులు ఎవరు ఖలిస్తాన్ మద్దతుదారులు ఫ్లైట్ పైన దాడి చేసినారు. 310 మంది పైన చనిపోయారు. మరి మాలగావ్ పేర్ల వెనుక హిందూ సోదరులు కూడా ఉన్నారు. మరి వల్ల మనం అనుకుంటే ఒక చర్చ చేస్తే మరి అందరూ ఉగ్రవాదులే అయిపోతారు. అందరిని ఉగ్రవాదులుగానే చూడాల్సింది వస్తుంది. ఒక అంటగడితే ఆ లింకు పెడితే ఎందుకు అది తప్పు. అంటే ఒక మనిషి చేసిన దానికి సమాజానికి మొత్తం ఆపాదించడం తప్పు. ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడు, ఆయన ముస్లిం ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నత వ్యక్తి ఉన్నాడు కదా, ముస్లిమ్స్ మొత్తం ఉన్నత వ్యక్తులు అవుతారా? అంతమంది ఆలోచన పరులు అవుతారా? కాలేరు. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆలోచన. ఇంట్లో పుట్టిన నలుగురిదే ఒక ఆలోచన ఉండదు, అవునా కదా? మరి ఈ పెద్ద వ్యవస్థలో, ఇన్ని కోట్ల మంది వ్యవస్థలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. మరి హిందువుల్లో వేరే మతాల్లో లేరా? వేరే మతాల్లో దాడులు చేసే వాళ్ళు లేరా? ఉన్మాదులు లేరా? మనుషులను చంపేవాళ్ళు లేరా? ఉండరు. మరి వాళ్ళకల్లా ఆ మనిషి చేసినాడు కదా అని మనం మతాన్ని అంటగడదామా? అంటగడితే ఏమవుతుంది? ప్రతి మతం ఇతరుల ముందర చులకనైపోతుంది. ప్రతి మతం ఏమైపోతుంది? రక్తపు మకిలిని అంటించుకునేది అది అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరు కోరుకునేది ఏంటంటే, ఏదైనా దాడి జరిగితే దాని వెనుక ముస్లిం ఉన్నాడా, దాని వెనుక హిందూ ఉన్నాడా, దాని యొక్క క్రిస్టియన్ ఉన్నాడా, సిక్ ఉన్నాడా అని చూడొద్దండి. దాని వెనుక ఎవడున్నాడు, ఏ లక్ష్యంతోనే వాడు దాడి చేసినాడు, దానివల్ల ఎంత ప్రభావం చూపెడుతుంది ఈ వ్యవస్థ పైన, అది చూడండి. ఆ యొక్క మత ఉద్రిక్తలు తగ్గించే ఆలోచన చేయండి. అంతే తప్పనించి ఇదే ముస్లిమే చేసినాడు, ముస్లిమే ఉగ్రవాది, ముస్లిమే టెర్రరిస్టు అనే ధోరణిలో ఎప్పుడూ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నా. ఇస్లాం శాంతి మతం అని ముస్లిం మత పెద్దలు కానీ, ముస్లిం రాజకీయ నాయకులు కానీ ఎందుకు ప్రచారం చేయట్లేదు? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ముస్లింలలో కూడా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు అబ్దుల్ కలాం వరకు, అంటే మన దేశ అత్యున్నత పదవి వరకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ముస్లింలలో. ముస్లింలు అనగానే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మతం అనేది, ఇది శాంతి మతం. ఎందుకంటే ఖురాన్లో చెప్పినట్టు తల్లి పాదాల వద్దే స్వర్గం ఉందన్న గొప్ప మాటలు ఖురాన్లో ఉన్నాయి. అంత మంచి మతాన్ని
ప్రపంచానికి శాంతిని అందించేటువంటి మతం అని మీరు చెప్పుకోవటం కాకుండా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్లు నిజంగా ముస్లింలలో ఎవరైతే విద్యావంతులు ఉండరో, పండితులు ఉండరో, వారు క్షేత్రస్థాయికి లేదంటే ఒక ఉద్యమంగా ముమ్మరంగా ప్రచారం చేయాలి. దేని గురించి? ఇస్లాం ఏదైతే బోధిస్తుందో, ఇస్లాం ఏదైతే బోధిస్తుందో అది చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తే ఖురాన్ ఏ భాషలో ఉంది? అరబ్బీలో ఉంది. అరబ్బీ ఎంతమందికి వచ్చు? కేవలం పండితులకు మాత్రమే వచ్చు. దాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం పండితుల మీద ఉంది. నేను అదే ముస్లిం మత పెద్దలపైన ఖచ్చితంగా ఉంది. మీరు అన్నట్లు పండితుల మీద ఉంది. పండితులు ప్రజల్లోకి పోయి చెప్పాలి ఇది పదే పదే. ఇస్లాం ఏం బోధిస్తుంది, ఇస్లాం ఏం బోధించిందని ప్రజలకు తెలిసినప్పుడు ఏవైతే చెడు వ్యసనాలు ఉండవో, ఈవెన్ మద్యం తాగడం, సిగరెట్ తాగడం, వ్యభిచారం చేయడం, ఒక మనిషిని చంపడం, ఇతరుల మీద ఇతరులను అనగదొక్కడం, ఇవల్ల బంద్ అయిపోతాయి. సాటి మనిషిని ఆదరించడం, సాటి మనిషిని ప్రేమించడం, సాటి మనిషితో సఖ్యంగా మెలగడం అనేది తెలుస్తుంది. ఎప్పుడు? ఈ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. మీరు ఈ పండితులు ఎందుకు వెళ్ళట్లేదు? మీరు కూడా మంచి పాయింటే చెప్పారు, అడిగినారు. ఎందుకు? పండితుల మీద కూడా ఇప్పుడు పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళు ఈ బాధ్యత నుండి తప్పించుకోవద్దు, పోవాలి, ప్రజల్లోకి పోవాలి. ఎవరైతే ఇస్లాం అంటే ఏదో తెలియదు, ఇప్పుడు ఇస్లాం తెలియకనే ఎంతోమంది సమాధుల చుట్టూ లేకుంటే వేరే వాటి చుట్టూ తిరుగుతూ ఉండరు. నువ్వు పోయి చెప్పు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి, అరే ఈ సమాధి గోడ పడిపోయింది, దీని ఇటుక ఆయన తీసేసినాడు, ఫలానా మతమైన తీసేసినాడు, ఈడ అది చేసినాడు అని గొడవ పడుతూ ఉండరు. ఒకవేళ ఈవెన్ ఉదాహరణకి పొద్దు ప్రవక్తను తిరుగుతూ ఉండరని మనం గగ్గోలు పెడతా ఉన్నాం. ఒకవేళ ఈ సమయంలో ప్రవక్త ఉండి ఉంటే ఈ సమయంలో ఆ వ్యక్తి ప్రవక్తను తిట్టి ఉంటే ప్రవక్త ఏ విధంగా ప్రవర్తించేవాడు? పోయి ఆయనని చంపమని చెప్తుండేనే? చెప్పకుండే ప్రవక్త ఒకటే కోరుకున్నాడు, శాంతిని కోరుకున్నాడు. ప్రవక్త ఏం కోరుకున్నాడు? శాంతిని కోరుకున్నాడు. ఈ మధ్య మనం కూడా చూసినాం, ఐ లవ్ యూ మొహమ్మద్ అని, ఐ లవ్ మొహమ్మద్. ప్రవక్తను ప్రేమించేవాడు ఎప్పుడు రోడెక్కడు, ప్రవక్తను ప్రేమించేవాడెప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించాడు, ప్రవక్తను ప్రేమించేవాడెప్పుడు నిరసన తెలియజేయడు. ప్రవక్త ఏం చెప్పినాడు ఆ ప్రకారం నువ్వు గడుపు, వల్ల ఈ సమస్యలు ముందరికి రావు. కానీ నువ్వు ప్రవక్త పేరు మీద నీ జీవితంలో నమాజ్ చదివేలే, నీ జీవితంలో ప్రవక్తను అనుసరించలే, కానీ ఇప్పుడు నువ్వు ప్రవక్త పేరు పెట్టుకొని ఎట్లా రోడెక్కుతుండవు? ఎట్లా నువ్వు ఇస్లాంని బర్బాద్ చేస్తున్నావు, నాశనం చేస్తూ ఉండవు? ఉదాహరణకు మనం చూస్తాం, ప్రవక్త జన్మదినం సందర్భంగానే ర్యాలీలు తీస్తాం, ఇతరులకు ఇబ్బంది కలిగించు, డీజేలు పెడతాం. ఇస్లాం డీజేలనే నిషేధించింది, మళ్ళీ డీజేలు ఎట్లా పెడతావు? ఆ రోజు నువ్వు సాటి మనిషికి సహాయపడు, ఇతరులకు ఇబ్బంది కలిగించడం తక్కువ చేయి. రోడ్ల మీద ర్యాలీలు తీయమని చెప్పిందా ఇస్లాం? ర్యాలీలు తీయమని చెప్పిందా? చెప్పలే. ఇతరులకు ఇబ్బంది కలిగించమని చెప్పిందా? చెప్పలే. రోడ్డుకి అడ్డంగా ఇవాళ చేసి మేము భోజనాలు పెడతాం, అవి పెట్టమని చెప్పిందా? ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నువ్వు పెట్టు. మరి ఇవల్ల విషయాలు ఎవరు చెప్పాలి? పండితులు చెప్పాలి. కానీ పండితులు పోతున్నారా? చదువుకున్న వాళ్ళు పోతున్నారా? ఆ మత విద్య తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళలోకి ప్రజల్లోకి పోయి చెప్తున్నారా? చెప్పట్లేదు. వాళ్ళ యొక్క అపనమ్మకాలే వీళ్ళకి పెట్టుబడిగా మారింది. వీళ్ళు కూడా పోయి చెప్పాలి, ఏదైతే ఇస్లాం చెప్పిందో, ఏదైతే ప్రవక్త బోధించిందో అది చెప్పాలి. అది చెప్పనందువల్లనే ఇన్ని ఇష్యూస్ మన మీదకి వస్తూ ఉన్నాయి, ఇన్ని సమస్యలు, ఇన్ని దాడులు తీవ్రతరం అయిపోయినాయి, ముప్పిరిగుంటా ఉన్నాయి మన చుట్టూ. ఏ సమస్య వచ్చినా ఇస్లాం ఇస్లాం, ముస్లిం ముస్లిం. మరి ఈ బాధ్యత ఎవరుంది? చదువు తెలియని నాలాంటి మీదనా, లేకుంటే చదువు తెలిసిన మత విద్య తెలిసిన మీ మీదనా? కాబట్టి నేను దయచేసి ఒక్కటే కోరుకునేది, ఇస్లాం పండితులు ఎవరైతే ఉండరో, విద్యావంతులు, ఇప్పుడు ప్రొఫెసర్లు కూడా ఉండరు, వాళ్ళ బాధ్యత కేవలం ఖాళీ విద్యార్థులకు చదివి చెప్పినామనేది కాదు. వాళ్ళు కూడా ప్రజల్లోకి పోయి చెప్పండి, ఇస్లాం ఏం బోధిస్తుందో వాళ్ళ భాషలో చెప్పండి, వాళ్ళ భాషలో మీకు చెప్పండి. మీరు అరబ్బీలో చెప్తే ఎవరికి అర్థమవుతుంది? మీరు ఉర్దూలో చెప్తే ఎవరికి అర్థమవుతుంది? మీరు ఇంగ్లీష్లో చెప్తే ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి అరే వాళ్ళే రావాలా మా దగ్గరికి, వాళ్ళే రావాలని మా దగ్గరికి అని మనం ఇక్కడనే కూర్చున్నామనుకో, ఎప్పటికి మనం ఇస్లాంని ఏం చేయలేము, ఇతరుల వరకు చేర్చలేము. ఇస్లాంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఇస్లాంలో ఉన్నటువంటి మంచిని చివరి వరకు తీసుకొని పోలేము. ఎప్పటి వరకు? నువ్వు ఏంటో సీటు మీద కూర్చున్నంత వరకు. ఆ సీటుని దిగిపోయి ప్రజల్లోకి పోయి చెప్పు, అని నాయన ఇస్లాం ఇది బోధించింది, ప్రవక్త గారు ఇది చెప్పినారని చెప్పు. ఇవల్ల దూరం కావా? ఇవల్ల దూరం అవుతాయి. ఒక సాటి మనిషిని చంపేది దూరం అవుతుంది, సాటి మనిషిని అనగదొక్కేది దూరం అవుతుంది, సాటి మనిషిని చెడు చేసేది దూరం అవుతుంది, సాటి మనిషిని చంపేది కూడా దూరం అవుతుంది.
నీవు అంతకి నువ్వు చచ్చిపోయేది కూడా దూరం అవుతుంది, ఆత్మహత్యలే ఉండవు. ఇంకోటి ముస్లింలలో ఇప్పుడు ముస్లిం యువత కానీ ముస్లిం పిల్లలు కానీ ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా సరైన అవకాశాలు లభించట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా ఉగ్రవాదం వైపు వీళ్ళు వెళ్ళటానికి ఒక కారణమని ఎప్పటి నుంచో మనకి చాలా ఉన్నటువంటి విశ్లేషణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? దేశంలో ఖాళీ ముస్లిమ్స్మే పేదరికంలో లేరు, కానీ ఎక్కువ ఉగ్రవాదం వైపు వెళ్తున్న వాళ్ళలో ముస్లింలు ఉన్నారు. ఉదాహరణ కేవలం ముస్లిమ్స్ మాత్రమే పేదలుగా లేరు, దేశంలో దాదాపు 100 కోట్ల మంది హిందువులు కూడా ఉన్నారు. ఇవి మీరు పల్లెటూర్లకు పోయి లేకుంటే పట్టణాల్లో చూడండి, దాదాపు ప్రతి ఒక్కరు ఆ మతం ఈ మతం అని అర్హులు అదేంది కాదు. ఈ పేదరికానికి ప్రతి ఒక్కరు అర్హులే ఉండరు. ఎవరైతే పాలకులు ఉండరో వాళ్ళు పట్టించుకోవట్లేదు. పాలకులు ఏం మాట్లాడుతున్నారు, పంచర్ చేసుకునే వాళ్ళని చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి పంచర్ చేసుకుంటున్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి అమిత్ షా ఏమన్నాడు, అందరిని ఉద్దేశించి అన్నాడు, ఏది నిరుద్యోగులు పక్కోడి చేసుకొని బతకండి అని చెప్తా ఉన్నాడు. అవునా కదా? మరి పాలకులు ఉపాధి కల్పించాల్సింది పోయి ఇటువంటి ఇది డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడితే ఎట్లా? అవునా కదా? ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించేది ఇరిసబెట్టి అది వదిలిపెట్టి నీవు ఇటువంటి విద్వేషాల వైపు మళ్ళడం భావ్యం కాదు. అవునా? ఇంకొకటి ముస్లింలో సరే పేదలు ఎంతమంది ఉండరు? ఉదాహరణకి 20 కోట్ల జనాభా ఉంది ముస్లిమ్స్. అది మరి ఎంతమంది పేదలు ఉండరు? ముస్లింల పేదల కంటే హిందువుల్లో కూడా ఉండరు, ఇతర మతాల్లో కూడా ఉండరు, క్రిస్టియన్స్ ఉండరు, ఇతర మతాల్లో కూడా పేదలు ఉండరు. లేరా? ఉండరు. ఎందుకు పేదలు అటువైపు మళ్ళుతూ ఉండరు అంటే సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, సరైన విద్య లేకపోవడం వల్ల. పూలే ఒకటే మాట అంటాడు, విద్య లేకపోవడంతోనే మనిషి ఇంకా దిగజారిపోతున్నాడు అని చెప్తా ఉన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అన్నిటికి కారణం ఏదే? విద్య అవసరం. విద్య లేకపోతే ఏమవుతుంది? మనిషి జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకపోతే అవగాహన రాదు, అవగాహన లేకపోతే ఉపాధి కల్పించుకోలేడు. అవునా కదా? ఇవల్ల చెప్పినాడు. ప్రతి దానికి లింక్ ఏడై ఉంది, విద్యతోనే ఉంది. సరే, ఈ విద్య వల్లనే కదా ఇప్పుడు టెర్రరిస్టులు అనుకుంటాం. విద్య ఎప్పుడైనా శాంతిని బోధించాలి, ఉన్మాదాన్ని కాదు. సరే, నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏదైతే గ్రహిస్తావో దాన్ని బట్టే విద్య నీకు జ్ఞానం ఇచ్చిందా లేదని అర్థమవుతుంది. నీకు ఉన్మాదం నేర్పితే మనం ఏం చేయలేం. ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళలో ఉన్మాదులైనారా? లేదు కదా. లేదు. ముస్లింస్లోనే ఖాళీ ఉన్మాదులైనారా? వేరే మతాల్లో లేరా అంటే ప్రతి మతంలో ఉన్మాదులు ఉండరా లేదా? ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడడం అంటే ఈ ప్రస్తుతం ఉన్న మీడియా కూడా ఆ వైపు కదిలిస్తుంది. సరే, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ప్రతి ఒక్కరు ఆ మతం ఈ మతం అని లేదు, ప్రతి మతంలో పేదలు ఉన్నారు. ఆ ప్రతి మతాన్ని ఆదుకోవాలి, ప్రతి మనిషిని ఆదుకోవాలి. దానికి విద్యని బోధించాలి. ఆ విద్య ఏమైపోయింది పొద్దు మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అది వేరే టాపిక్ అయితే, పెద్ద టాపిక్ అయితే నిర్వీర్యం అయిపోతూ ఉంది. లాస్ట్గా చివరిగా ప్రశ్న ఏంటంటే, ఈ ఉగ్రవాదం అనేది ముస్లింల చుట్టూనే తిరుగుతుంది అన్నటువంటి ప్రభావం కానీ, ప్రచారం కానీ, వార్తా విశ్లేషణ కానీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సమాజానికి చివరగా మన పహల్గాం నుంచి ఎర్రకోట వరకు ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడులు అన్నిటి గురించి ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలంటే మీరేమిస్తారు? ఒకటి అమర్ గారు, ఈ ముస్లింలు అనేది మొదటి చెప్తూనే ఉండ, పహల్గాం దాడి వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇక్కడి సమాచారాన్ని అక్కడికి ఎవరు చేరవేసినారు అనేది మనకు తెలుసు. ఎవరు? ఆమె జ్యోతి మల్హోత్రా, యూట్యూబర్. అన్ని వీడియోలు అక్కడ తీసుకుని ఒక భాగం అంటే ఇక్కడ పరిస్థితి ఇది ఉందని ఆమె చేరవేసిందా లేదా? సమాచారం ఇచ్చింది, ఈ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ సమయంలో ఎవడు ఉండడు, ఈ సమయంలో వీళ్ళు ఉంటారు, భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుందని. సరే, అదొక పాయింట్. ఇప్పుడు ఎర్రకోటలో చనిపోయిన వాడు, దాడి చేసిన వాడు ముస్లిం కావచ్చు, చనిపోయిన వాళ్ళలో ముస్లిమ్స్ లేరా? ఉన్నారు. మరి కాబట్టి ఎప్పటికీ దయచేసి ఒక మతానికి ఇది అంటగొడుతుందని నేను కోరుకుంటున్నా. ఒక దాడికి ఆ ఉగ్రవాది లక్ష్యం ఏంది? దేశంలో అస్థిరతను సృష్టించడం, అల్లకల్లోలాలని తీసుకొని రావడం, ఒక అభద్రతాభావానికి గురి చేయడం. వానికి ఉగ్రవాదికి అసలు లక్ష్యమే లేదు. వానికి టార్గెట్ ఎంతసేపులు ఉన్నా మనం చూసినాం. ఏది? ముంబై దాడులు. వాడు ఎంతసేపులు ఉన్న స్టేషన్లో ఎవరిని కనపడితే వాడిని చంపుకుంటామేండు. ఆ చనిపోయిన వాళ్ళలో ముస్లిమ్స్ లేరా? ఉండరు. వాని లక్ష్యం ఒకటే, మొత్తానికి భయం సృష్టించడం. దేశంలో మొత్తానికి భయం సృష్టించడం. ఆ భయాన్ని ఇంకా నువ్వు ముస్లిమే చేసినాడని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? దాన్ని పెంచి పోషిస్తున్నారు. దాన్ని తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఒక మతం చుట్టూ ఎప్పుడు తిప్పొద్దు. చనిపోయిన వాళ్ళు బాధితులు వాళ్ళే ఉండరు,
సరే చేసిన వాళ్ళు కూడా వాళ్ళే ఉండొచ్చు, కానీ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఉండరు కదా. అవును. అవునా? సరే మళ్ళీ పహల్గాం మీరు చూసుకుండవచ్చు. మొదటి నుండి ఇదే చెప్తున్నాను. ఏది 25 మందిని చంపనీకి వాడు కొండలు దాటుకొని రావాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లోనే దాదాపు 1 కోటి మందికి దగ్గర హిందువులు ఉండరు. చంపాలనుకుంటే అక్కడ చంపొచ్చు, జరగాలనుకుంటే నిత్యం దాడులు జరగవచ్చు, కానీ జరగట్లేదు. ఎందుకు మనం ఒక్కటే ఆలోచించాల్సింది, అంత దూరం నుండి వచ్చి వాడు ఇక్కడ ఎందుకు చంపుతా ఉన్నాడు? ఆ పాయింట్ని మనం ఆలోచన చేస్తే ఒక సమాధానం ఏం దొరుకుతుందంటే, ఇక్కడ ఒక అస్థిరత అనేది సృష్టించడం, పదే ఏం చేయడం, ఒక ఆందోళన భయాందోళన కలిగించడం. మనం చెప్తా ఉన్నాం మొదటి, భారతదేశం పోతా ఉంది, ముందరకు దూసుకుపోతా ఉంది, అభివృద్ధి చెందుతుంది. మన నుంచి ఏది విడిపోయింది, ఏది పాకిస్తాన్. మనం పాకిస్తాన్తో పోటీ పడడం ఏంది? మనం ఏ చైనాతోనో ఏ జపాన్తోనో ఎందుకు పోటీ పడట్లేదు? అవునా కదా? అది ఇరిసపెట్టి పాకిస్తాన్ మతం అని వాడు మతం చుట్టూ తిరుగుతున్నాడు, మనం వాన్ చుట్టూ తిరిగితే ఎట్లా? అవునా కదా? ఇది ఇరిసపెట్టాలి. వదిలిపెట్టి మనం ఏదైతే ఉందో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఆ మత సామరస్యపు మాటలు రావాలని నేను కోరుకుంటా ఉండా. ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉండరో వాళ్ళు కూడా ఉద్రిక్తలు తగ్గించే ఆలోచన చేయాలి, కానీ ఉద్రిక్తతలు పెంచే ఆలోచనలు ఎప్పుడు చేద్దని నేను కోరుకుంటా ఉండా. ఏ దాడి వెనుక ఏ రాజకీయ కుట్ర ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా ఆలోచించి ఎవరైతే సమాజంలో మేధావులు, ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు విద్వేషపు మాటలు వెదజల్లుతూ ఉండరో, విద్వేషపు మాటలు మాట్లాడుతూ ఉండరో, ఒక మతం పైన ఒక వ్యక్తి లక్ష్యంగా జరుగుతూ ఉందో అవి దయచేసి తగ్గించుకోండి. సమాజం ఒక మంచిగా ఒక వాతావరణం, స్వద్భావ వాతావరణం ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఇటువంటి వల్ల వదిలిపెడితే బాగుంటుంది, వ్యవస్థనే బాగుంటుంది. పచ్చకామర్లోనికి లోకం మొత్తం పచ్చంగారం అంట. ఏడ దాడి జరిగినా ముస్లిమ్స్ అనే కాదు, ఇతర సంఘటనలో కూడా అనేక మంది మతాల వారు ఉండరు, ఇతర మతాల వాళ్ళు ఉండరు. కాబట్టి అవి మనకు కనపడవు. మనకి చెప్తున్నా కదా, పచ్చకామర్లోనికి లోకం మొత్తం పచ్చగానే కనపడుతుంది. అట్లా కేవలం ముస్లిమ్స్ ఏదైతే హత్యలో ఉన్నా, ఏదైతే దొంగతనంలో ఉన్నా, ఏదైనా సంఘటనలో ఉన్నా ముస్లిమే కనపడతాడు. కాబట్టి దయచేసి దీని నుంచి కోరుకునేది అంటే, ముస్లిం అనేవాడు ఉగ్రవాది, ముస్లిం అనేవాడు చెడ్డవాడు అనే ఆలోచనని తీసేయండి. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మన స్నేహితుడు ముస్లిమే ఉంటాడు, మన ఇంటి పక్కలోడు ముస్లిమే ఉన్నాడు, ఏ పొద్దైనా హాని కలిగించినాడా, మనకి ఇబ్బంది పెట్టినాడా? అది ఆలోచించాలి. దేశంలో ఎవడో కొట్లాడినాడు, ఎవడో దాడి చేసినా అంటే ఆ దాడిలో ముస్లిమ్స్ ఉండరు, ఇతర మతాల వాళ్ళు ఉండరు, చనిపోయిన వాళ్ళు, అది కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇదే కోరుకుంటున్నాను అమర్ గారు. ఇంకొకటి ఏంటంటే చివరి మాట, ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇతరులకు ఆదర్శంగా ఉండండి. ఆ ఆదర్శం నాయకులు, నేటి రాజకీయ నాయకులు ఎవరు దాదాపు అరకొర మాత్రమే కనపడుతూ ఉండరు, ఇతరులకి రోల్ మోడల్గా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ప్రజాప్రతినిధిని చూస్తున్నారు, మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం, మన యొక్క మాట తీరు ఎట్లా ఉంది, మనం ఇతరులతో ఎట్లా సంభాషణ చేస్తూ ఉన్నాం, మన యొక్క హావభావాలు ఎట్లా ఉన్నాయని గమనిస్తూ ఉండరు. కాబట్టి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శాన్ని బోధించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడుకునేటట్లు ఉండాలి.